తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం మీదుగా కోస్తా పైకి తేమగాలులు వీస్తాయని IMD తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. జంగమహేశ్వరపురంలో రాత్రిపూట 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడ ఉదయాన్నే మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. భిన్నమైన వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగలు విపరీతమైన ఎండ, రాత్రి ఉదయం చలితో జనం అల్లాడిపోతున్నారు. సాధారణంగా అక్టోబర్ 2వ వారంలో దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాలి. కానీ ఈసారి వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల జాడ కనిపిస్తే ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అయినట్టుగా వాతావరణ శాఖ గుర్తిస్తుంది. సాధారణంగా అక్టోబర్లో 2వ వారంలో, 3వ వారంలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడం చాలా అరుదు. కానీ ఈసారి అలా జరిగింది. అందుకే అక్టోబర్ 20 ఇటుగా దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు చాలా ఆలస్యమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు ఇంకాస్త ఆలస్యం కావచ్చని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. స్కైమెట్ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం తొలుత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్పై ఉంటుంది. అక్టోబర్ చివరి నాటికి ఈ 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావాల్సి ఉంది. కానీ తమిళనాడులో కొంత ప్రభావం చూపిన ఆంధ్రప్రదేశ్లోకి మాత్రం ఇంకా ప్రవేశించినట్టు కనిపించడం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరంతరంగా ట్రాక్ చేస్తున్నట్టు స్కైమెట్ అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ కూడా ఈశాన్య రుతుపవనాలపై, వాటి కదలికలపై ట్రాక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిస్తే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లుగా ప్రకటించే అవకాశం ఉంది. గడిచిన 8 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో లోటు వర్షపాతం నమోదైంది. దేశం మొత్తం మీద 11% లోటు వర్షపాతం నమోదైందని, జూన్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్యం నుంచి రాష్ట్రం వైపు చలిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని IMD అధికారులు హెచ్చరించారు. ఈశాన్య దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావంతోనే చలి పెరిగిందని వారు ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల కంటే సాధారణం కంటే కూడా 3 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశాలున్నాయని IMD అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని వెదర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35 డిగ్రీల నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 15 డిగ్రీలు నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.